హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే నేను వంట చేస్తున్నా, ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. కొన్ని ఉండే ఆలుగడ్డలు, ఒక క్యారెట్ ఉండే, 2-3 బీన్స్ ఉండే, ఇక అన్నీ కలిపి కర్రీ చేద్దామని చేసేస్తున్నా. కర్రీ అయితే జీలకర్ర ఆవాలు వేసుకున్నాక వెల్లుల్లిపాయ, వేసేసుకుంటామా ఇప్పుడు? లేదు, పసుపు వేసినాక కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక అన్నం అవుతుంది. ఇప్పుడైతే స్నాక్స్ ఏం లేవని చెప్పి అటుకుల పేలాలు తాలిస్తామని మా ఆయన అయితే అటుకుల పేలాలు తీసుకొచ్చిండు. ఇవైతే జల్లెడ పట్టి పెట్టిన ఆల్రెడీ. అటుకులు జల్లెడ పట్టుకోవాలి. అటుకులు ముందు వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయని ఫస్ట్ అటుకులు వేయించుతుంది. పేడలు వేయించుకోవాలి. పేలాలు వేయించాలి, అది జస్ట్ జల్లెడ పట్టి వేయడం అంతే. అన్నం మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట పెడితే అప్పుడు మాడిపోతుంది. మార్నింగ్ మా మిల్క్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిందని అదే తినేసినాం. ఇక ఇప్పుడు డిన్నర్కి అయితే కొన్ని ఆలుగడ్డలు అవి ఉండే కాబట్టి ఇప్పుడు కర్రీ చేసేస్తున్నాం. రైస్ మీద తక్కువ పెట్టినాం. ఇప్పుడైతే అటుకులు వేయించేసుకున్నా కదా, ఇంట్లో పేలగా వేసేసిన ఇక పక్కకు పెట్టేసి తాలు పెట్టేసుకోవాలి. అయిందా మమ్మీ కర్రీ? లేదా అయిపోయింది, సేపు అయిపోయింది. ఐదు నిమిషాల నుంచి బంద్ చేస్తే అయిపోతుంది.
ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంది, తీసుకురా కవర్లో పెట్టి. ఇలా ఏడుంది సోయా సాస్ పక్కన. ఇంకా ఇదేనా? అదే పొద్దుట కడిగి వేసుకున్నాను. అది మిగతా దాంట్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు అటుకుల పేలం తడిపేయడానికి అయితే ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా వేడైంది. కొన్ని మెంతులు మెంతులు వేసి చేదు ఉంటుంది మమ్మీ. ఏం కాదు, హెల్త్కి మంచిది. అందుకే కొన్ని వేస్తున్నాను. నేనైతే పల్లీలు, ఎల్లిపాయ, వెండిన కొబ్బరి, కళ్యామాకు, పచ్చిమిర్చి తీసుకున్నా. కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, పల్లీలు కొంచెం ముందు వేసుకోవాలి, వేసుకోవాలి కాబట్టి. ఇవన్నీ వేసినాక వేస్తే పల్లీలు వేగాయి, అట్లా ముందే వేసుకోవాలి. అంతగానో నూనె వేసినవి మమ్మీ. మరి ఎక్కువనే పడుతుంది ఆయిల్. పేలాలు ఎక్కువ చూడు, ఎన్ని గుడ్డలు ఉన్నాయి. కొబ్బరి ఇష్టం లేకపోతే కూడా వేసుకోవసరం లేదు, కానీ కొబ్బరి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి వేసేసి పచ్చిమిర్చి అన్నీ వేసేసి కూర అయిందేమో చూడు మమ్మీ. చూస్తా. అయిందా? అయిపోయింది. కూర కూడా కారం వేసినావా మమ్మీ? వేసే కదా మూత పెట్టింది. కూర అయితే అయింది. కొంచెం కొత్తిమీర వేస్తే అయిపోయినట్టేనా? కర్రీ అయితే అయింది. ఇది వేగాలి, మంచిగా వేగిన తర్వాత అప్పుడు పసుపు, ఉప్పు వేయాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, పల్లీలు అన్నీ అయిపోయినాయి మంచిగా. వెల్లుల్లిపాయ, 3 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువనే పడుతుంది. చేదుగా అవుతుంది మమ్మీ ఎక్కువ ఏం కాదు, అటుకుల పేలలకు ఎక్కువనే పడుతుంది, లేకపోతే కలర్ రావు, తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత 3 స్పూన్లు పడుతుంది. కారం వేసుకుంటావు మమ్మీ? కారం ఎందుకు, పచ్చిమిర్చి వేసినా కదా, ఇవన్నీ వేసి కలిపి. ఈ పేలలకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది. పసుపు తక్కువ వేసినాం అనుకో తెల్లగా అవుతుంది. దీనికంటే ఎక్కువనే చేస్తావు కదా మమ్మీ నువ్వు? అంతే, ఎప్పుడు అదే క్వాంటిటీ వేస్తాను. అప్పుడు ఎక్కువ చేసినావు. నేను హాస్టల్కి పోతున్నాను చెప్పి ఎక్కువ చేయలేవా? అప్పుడు అంతే, హాస్టల్ పంపించడానికి ఇంట్లోకి 2 కలిపి చేసాను. ఏం చేస్తున్నావు మమ్మీ? ఇది కలవాలి కదా అటుకులు పేలాలి, అందుకే కలుపుతున్నా. సాల్ట్, పసుపు వేసుకున్నాం కదా, అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకోవడం. వెంటనే కలిపేయకుండా కొంచెం చల్లగా అయిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ పేలాలలో వేసి కలిపేసుకోవడం. మీరు పుట్నాలు వేయలేవు కదా మమ్మీ? పుట్నాలు వేయలేదు. అదేదో మిస్ అవుతుంది అనుకున్న పుట్నాలు. పుట్నాలు వేసి నచ్చుతలేదు. నీకు నచ్చుతలేదా పుట్నాలు వేస్తే? నీకు పల్లీలు ఎట్లా నచ్చుతలేదు, నాకు పుట్నాలు వస్తాయి. ఓకే.
ఈ గుళ్ళలో అయితే కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను పేపర్ ఒక కవర్ కట్ చేసిన, కవర్ వేసి కలిపి. స్మెల్ బాగా వస్తుంది. సూపర్ వస్తుంది స్మెల్. ఇందులో అయితే ఇవన్నీ కలిపేసుకున్నాం మంచిగా. టేస్ట్ ఎట్లయినాయో చూసి చెప్తా. బాగుంది మమ్మీ, కలర్ఫుల్ లాగా ఉంది. స్నాక్స్ చాలా బాగుంది. సాయంత్రం పూట గట్టి పేడలు కలిపేసుకొని మంచిగా తిని ఇలాగే వాళ్ళకి చాలా బాగుంటుంది మంచిగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.